వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదివించాలని, వాళ్ళు మంచి ఐఐటి సీటో, డాక్టర్ సీటో, ఇంజనీరింగ్ సీట్లు సంపాదించాలని, అలాగే ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలని, ఫారిన్లో ఉద్యోగాలు చేయాలని అలా కళ్ళకంటుంటారండి. దానికి వీళ్ళు ఏదో ఒకటి వాళ్ళు బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తుంటారండి, మంచి ఆహారం అనుకుని వాళ్ళు పెడుతుంటారు. ఉదాహరణకి కప్ కేక్స్ పెడుతుంటారండి. కప్ కేక్స్, అలాగే చాక్లెట్ మిల్క్ షేక్, చిప్స్, అలాగే వాళ్ళకి క్రీమ్ బిస్కెట్స్, చీజ్ బటర్తో ఉన్న బ్రెడ్, ఇటువంటి అన్ని సీలే. అటువంటి దారుణమైన ఇవన్నీ కూడా పెట్టినవన్నీ కూడా దారుణమైన ఫుడ్ అండి. అసలు యాక్చువల్గా చిప్స్ చూసుకున్నారు కూడా, ఇది ఆ చిప్స్ ఫుల్ ఆయిల్తో ఉంటుంది, ప్యాకెడ్ ఫుడ్ అది. అది ఆయిల్ ఉంటుంది, అలాగే దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుందండి. క్రీమ్ బిస్కెట్స్ కూడా ఉంటుంది, షుగర్ ఎక్కువగా ఉంటుంది, ఎక్సెస్ ఆఫ్ షుగర్ ఉంటుంది. అది దాంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి వాళ్ళకి. అలాగే చాక్లెట్ మిల్క్ షేక్ అంట, అది హెల్దీ అనుకుంటారు, కానీ అది ఫుల్ షుగర్. అది ఆ షుగర్తో ఉన్నది వాడికి అంటే బాడీ వెయిట్ పెరిగిపోతుంటారు. దాంతో అవన్నీ చాలా సమస్యలు వస్తుంటాయండి. ఇది అలాగే చీజ్ బటర్తో ఉన్నటువంటి బ్రెడ్ అనుకో, అది చాలా ఆరోగ్యకరం అనుకుంటారు. జామ్ బ్రెడ్ కానీ ఇవన్నీ, అది కూడా చాలా డేంజర్. ఇవి మీరు ఎప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఈ వర్క్ హోంవర్క్ చేసుకో, లేదంటే ఇవి ఇలా చేస్తే నీకు చాక్లెట్, ఈ వర్క్ చేసుకుంటే నీకు చాక్లెట్ మిల్క్ షేక్ ఇప్పిస్తాను, ఈ చిప్స్ కొంటాను, ఈ క్రీమ్ బిస్కెట్స్ కొంటాను, ఇలాగ చెప్తుంటారండి. దీన్ని చెప్పడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళల్లో అలా ఈ నిజం అనుకుంటారు, ఇదే హెల్తీ ఫుడ్ అనుకుంటున్నారు వాళ్ళు. దీనివల్ల వాళ్ళలో ఊబకాయం వస్తుందండి. అది ఒబిసిటీ. చాలామంది బాయ్స్లోను, గర్ల్స్లోను, ఈ స్టూడెంట్స్లో చూసినట్లయితే ఒబిసిటీ ఉంటుంది. మెయిన్ కారణం ఏంటంటే, ఈ చిప్స్, క్రీమ్ బిస్కెట్స్, చీజ్ బటరు, క్రీమ్, అది మిల్క్ షేక్, చాక్లెట్ మిల్క్ షేక్స్, ఇటువంటివి అవన్నీ ఇవ్వడం వలన పిల్లల్లో ఊబకాయం పెరిగిపోతుంది. దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. తల్లిదండ్రులు ఈ తప్పులు చేయకండి. మీరు ఎప్పుడు కన్నా మీరు జ్యూసులు కావాలంటే ఫ్రూట్స్ అలవాటు చేయండి. అది కూడా ఫ్రూట్ జ్యూస్, ప్యాకెడ్ ఫ్రూట్ జ్యూస్ అది ఇవ్వకూడదు. ఈ ప్యాకెడ్ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చారనుకోండి, దాంట్లో వాళ్ళు కెమికల్స్ కలుపుతారు. దానివల్ల వాళ్ళ ఎదుగుదల, తర్వాత ఆడవాళ్ళకైతే చాలా సమస్యలు వస్తున్నాయని చెప్పేసి కొన్ని సర్వేలు తెలుపుతున్నాయండి. ఇది కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఇంట్లో తయారు చేసిన పదార్థాలు, ఎక్కువగా ఫ్రూట్స్ అలవాటు చేయండి. మాకు ఇష్టం లేదు, ఆ పిల్లలకి ఇష్టం ఉండదు, ఇష్టపడ్డు కాదు, ఇష్టపడేలాగా చేయండి. అది ఏ ఫ్రూట్స్ అయితే ఇష్టపడతాడో అవే ఫ్రూట్స్ కొనడానికి ట్రై చేయండి. సీజనల్ ఫ్రూట్స్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. అంతేగాని ఈ సీలు, ఈ చిప్స్, క్రీమ్ బిస్కెట్స్, చాక్లెట్ కప్ కేక్స్, ఇటువంటివన్నీ ఇవ్వడం ఆపండి. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.